నమస్తే అండి. నేను డాక్టర్ స్ఫూర్తి రామనేని, కన్సల్టెంట్ ఎట్ అక్కినేని విమెన్స్ హాస్పిటల్. ఇవాళ మనం వైటమిన్ బి12 గురించి తెలుసుకుందాము. సో, ఈ వైటమిన్ బి12 అంటే ఏంటి? సో, ఇది చాలామంది అడుగుతా ఉంటారు. బి12 మాకు డెఫిషియన్సీ వచ్చింది. సో, బి12 ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది? సో, బి12 మనకి లెవెల్ బాగుండాలంటే ఏం చేయాలి? ఇది చాలా కామన్‌గా అడిగే టాపిక్ అనమాట. సో, ఈ వైటమిన్ బి12 అంటే ఏంటి? అదొక బి సంబంధించిన వైటమిన్ అనమాట. సో, ఈ బి12 అనే వైటమిన్ మనకి ఫుడ్‌లో చాలా కొద్ది పదార్థాలను దొరుకుతుంది. సో, మన బాడీలో ఉండే ఇంటెస్టైన్ అంటే పేగుల్లో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ద్వారా ఇది అబ్జార్బ్ అవుతుందనమాట. సో, మనకేమన్నా పేగు సమస్యలు గానీ, ఇట్లా వేరే ఏదైనా సమస్యలుంటే ఈ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉండదు. సో, అందువల్ల మీకు ఆ బి12 డెఫిషియన్సీ అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ లెవెల్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనం మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటంటే, ఈ వైటమిన్ బి12 లెవెల్స్ గనక ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే, మనకి ఎటువంటి సింప్టమ్స్ అంటే మనకి ఎలాంటి లక్షణాలు మనం చూస్తాం. సో, ఫస్ట్ మనకి కామన్‌గా వైటమిన్ బి12 తక్కువగా ఉంటే మనం చూసే లక్షణాలేంటంటే, ఫెటీగ్ అంటే ఊరికే నీరసం రావటం, ఏ పని చేయాలనిపించకపోవటం, వీక్‌నెస్ అంటారు గదా! అది. తర్వాత నోటి పూత, అలాగే ఇప్పుడు నాలుక మీద కూడా అల్సర్స్ రావటం, మౌత్ అల్సర్స్ అంటారు. ఇవన్నీ నోరంతా ఎర్రగా అయిపోవటం గానీ, పొక్కిపోయినట్టు అయిపోవటం, పగిలిపోయినట్టు అయిపోవటం, ఇవన్నీ కూడా బి12 డెఫిషియన్సీ లక్షణాలు. ఇది కాకుండా మనకి చేతుల మీద కానీ, అరికాళ్ళ మీద కానీ పిన్స్ అండ్ నీడిల్స్ అంటే గుచ్చుకున్నట్టుగా, తిమ్మిరిగా, నమ్నెస్ మనకి సెన్సేషన్ తెలియకపోవటం కానీ, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఈ బి12 అనేది నరాలకు సంబంధించిన పార్ట్‌లో గానీ, అలాగే మనకి ఎనీమియా అంటే ఈ బ్లడ్ ఫార్మేషన్‌లో కూడా ఈ బి12 యాక్ట్ చేస్తుంది కాబట్టి, అది డెఫిషియన్సీగా ఉన్నప్పుడు అది పనిచేసే చోటంతా మనకి ఇబ్బందొస్తుంది. సో, వీక్‌నెస్ ఉంటుంది. నోరంతా పొక్కిపోవటం, అల్సర్స్ రావటం అండ్ ఈ పిన్స్ అండ్ నీడిల్స్ అంటే గుచ్చుకున్నట్టుగా, నమ్‌నెస్‌గా ఉండటం, తిమ్మిరిగా ఉండటం ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇంకోటేంటంటే మూడ్ చేంజెస్ ఉంటుంది. తర్వాత మెమరీ లాస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మేము చేసే పనులన్నీ మర్చిపోతున్నాము. ఇప్పుడు పెట్టిన వస్తువే ఇక్కడ మర్చిపోతున్నాము, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా బి12 డెఫిషియన్సీ వల్లే. అలాగే మన స్కిన్ కలర్ కూడా పేల్‌గా అయిపోవటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఇదే కాకుండా కొంచెం బాడీ టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ బి12 డెఫిషియన్సీలో. సో, ఫీవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో, ఇలాంటి లక్షణాలన్నీ మనం బి12 డెఫిషియన్సీలో చూస్తాము. ఓకే. ఇప్పుడు మీకు ఈ లక్షణాల్లో అన్నీ ఉండాల్సిన పని లేదు. ఒకటి కంటే ఎక్కువైనా ఉండొచ్చు, లేదా అన్నీ ఉండొచ్చు. సో, ఇలాంటి లక్షణాలు మీరు చూసిన తర్వాత మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఈ బి12 అనేది మనకి బాడీలో ఇందాక అనుకున్నట్టుగా ఈ ఇంటెస్టైన్‌లోంచి అబ్జార్ప్షన్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయ్యి అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండకపోతే మనం టాబ్లెట్ రూపంలో గానీ, ఇంజెక్షన్ రూపంలో గానీ తీసుకోవచ్చు. అది ఎలా డిసైడ్ చేస్తాం? మీకు టాబ్లెట్ కావాలా? ఇంజెక్షన్ కావాలా? అంటే మీకున్న బి12 డెఫిషియన్సీ లెవెల్‌ని బట్టి మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని బి12 లెవెల్ చూసుకోవాలి. అది 200 నుంచి 400 మైక్రోగ్రామ్స్ వరకు మినిమమ్ ఉండాలి. మరి అంతకంటే బాగా తక్కువగా ఉంటే గనక ఇమ్మీడియట్‌గా రిజల్ట్ రావాలన్నా, లేదా మనకి సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఫస్ట్ ఇంజెక్షన్ చెప్తామనమాట. ఆ ఇంజెక్షన్ అనేది మనకి ఐఎం అంటే మస్క్యులర్‌గానే చేస్తారు, తొంటికి చేస్తారు. అది వీక్లీ వన్స్ ఒక 4 వీక్స్ తీసుకుని, తర్వాత మంత్లీ వన్స్ ఒక 1 ఇయర్ పాటు కంటిన్యూ చేసి, మళ్ళీ రిపీట్ చేసుకుని బి12 లెవెల్ ఎంత ఇంప్రూవ్ అయిందో చూసుకోవాలి. దాన్ని బట్టి అవసరమైతే ప్రతి నెల చేసుకుంటా ఉండాలి మీ లెవెల్ ఇంప్రూవ్ అయ్యే వరకు. ఒకవేళ మరీ అంత డెఫిషియన్సీ లేదు, పర్వాలేదు అనిపిస్తే గనక ఓరల్ టాబ్లెట్ అనేది వేసుకోవాలి. ఆ ఓరల్ టాబ్లెట్‌లో కూడా మినిమమ్ మనకి మామూలు మల్టీవైటమిన్స్‌లో ఒక 100 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. అది సరిపోదు. మీకు డెఫిషియన్సీ ఉంటే గనక 1500 మైక్రోగ్రామ్స్ అనేది మీ టాబ్లెట్‌లో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మీకు ఎవ్రీడే 1 టాబ్లెట్ తీసుకుంటే మధ్యాహ్నం గానీ, నైట్ గానీ మీకు డోస్ అనేది సరిపోతుంది. ఈ సింప్టమ్స్ అనేవి కూడా కొంచెం ఇంజెక్షన్ అయితే ఫాస్ట్‌గా ఇంప్రూవ్ అవుతాయి. స్లోగా ఓరల్ టాబ్లెట్‌తో స్లోగా ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఒక 3-4 మంత్స్‌లో మీకు కంప్లీట్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బి12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి
కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో హిమోగ్లోబిన్ మనకి తగ్గింది, ఎనీమియా అంటాం కదా, అది తగ్గినప్పుడు ఒక్క ఐరన్ లెవెల్, ఐరన్ ట్యాబ్లెటే కాకుండా మనకి B12 ఫోలేట్ కూడా దానికి యాడ్ అవుతాయి అన్నమాట. అది ఇంకొక రకమైన ఎనీమియా. సో ఈ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది కాబట్టి సైమల్టేనియస్గా మనం B12 తీసుకుంటున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ కూడా కలిపి తీసుకుంటే మీకు ఇంకొంచెం సిమ్టమాటిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు గమనిస్తారు. థ్యాంక్ యూ.